హరీష్ రావు గారు, వెంకటశాల పిపి రెడ్డి గారు, నాటరెడ్డి శ్రీధర్ దేశ్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, పిట్టెల రవీందర్ గారు, మిత్రులు సాయి చంద్ గారు, విష్ణు కిషోర్ గారు, పాత్రికేయ మిత్రులు, సోదరులారు, మొట్టమొదటిగా వెంకటరెడ్డి గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ క్లిష్ట సమయంలో ఖండన అనేటువంటి మాసపత్రికను వెలుగులోకి తీసుకురావడం, అది వాస్తవంగా కత్తి మీద సాము లాంటిదే. అయినప్పటికీ కూడా సాహసం చేసి ఈ ఉద్యమానికి ఊపిరిచ్చేదానికి, తెలంగాణ ప్రాంత ప్రజల విముక్తి కోసం, తెలంగాణ బిడ్డల యొక్క బలిదానాలకు ముగింపు కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖండన అనే పత్రిక ఖండనగా ఉంటుందనే ఆశయంతో ముందుకు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన దిశ యావత్తు విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడితే కానీ తెలంగాణ సాధ్యం కాదని భావించి ఉద్యమాల ఒత్తిడిల వల్ల రాజీనామాలకు శ్రీకారం చుట్టినటువంటి అందరూ ప్రజాప్రతినిధులు ఎప్పటి వరకైతే ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రాజీనామా చేసిన మంత్రులు కూడా అదే మాట మీద నిలబడి రాజీనామా చేసినామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సభ్యులు కూడా అదే పంత కొనసాగించినట్లయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందనే సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసే వారిలో నేను ఒక్కనే చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. రాజ్యాంగ సంక్షేమం ద్వారా తెలంగాణ సాధిస్తామనేటువంటిది ఆలోచన తప్పితే రాజీనామాల వల్ల ఉప ఎన్నికలు రావాలి, మళ్ళీ గెలవాలి, ఆ రకంగా ఉద్యమం నడపాలనేటువంటి ఆలోచన ఆశయం కాదు. మనందరికీ కూడా తెలుసు, ఎప్పటి వరకైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారో ఖచ్చితంగా ఒక సమస్యకు పరిష్కారం ఏర్పడుతుందని, సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి విశ్వాసంతో మనందరం కూడా చూశాం. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిందో ఎన్నికలు రావనేది స్పష్టమైపోయింది. కానీ ఈరోజు రాజీనామా చేసినటువంటి వ్యక్తుల మీద, ప్రజాప్రతినిధుల మీద, మంత్రుల మీద లేదా పార్లమెంట్ సభ్యుల మీద ఢిల్లీలో కూర్చున్నటువంటి అధిష్టానం చర్చల పేరు మీద ప్రజలు తప్పుదో పట్టించే విధంగా, మభ్యపెట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర కోసం చర్చల ప్రక్రియ ప్రారంభమైందనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని కల్పిస్తూ వాళ్ళ యొక్క అంతర్గత సమస్య పరిష్కారం కోసం రాజీనామాలు చేసినటువంటి వాళ్ళను లొంగ తీసుకోవడం, రాజీనామాలు చేసినటువంటి వాళ్ళను వాపసు తీసుకునే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే వాస్తవంగా మరొకటి కాదనే విషయం మనందరికీ తెలిసింది. చాలా మంది అంటున్నారు, మేము రాజీనామా చేసాం, తెలంగాణ వచ్చిందా, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని. ఖచ్చితంగా రాజ్యాంగ సంక్షోభం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన విషయాన్ని మనం వాస్తవంగా అంగీకరించాలి. ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడింది, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. ఈరోజు రాష్ట్రంలో పార్లమెంటు కొనసాగుతున్నదా? ఇంత రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి అధిష్టానం ఢిల్లీలో తలమునకలైపోయి ఏ రకంగా గట్టెక్కాలనే ప్రయత్నంలో వాళ్ళను లోబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడలేదు అనేది వాస్తవం. అదే పంత కనుక ఇంకా ఈ మంత్రులు రాజీనామా చేసినటువంటి అధికార పార్టీ వాళ్ళు కొనసాగించినట్లయితే తప్పకుండా కాంగ్రెస్ దిగి వస్తుందనేటువంటి నమ్మకం మనలో ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా ఒక 15 మందో 20 మందో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కాదని బయటికి వస్తే ఎక్కడ అధికారం కోల్పోతుందనో, ప్రభుత్వం పడిపోతుందని చెప్పి
ఢిల్లీకి రక్షణ మంత్రిగా ఉన్నటువంటి అంటోనీ గారు హైదరాబాద్కు దిగి వచ్చి ఏ రకంగా చిరంజీవి కాళ్ళ బేరానికి వచ్చి తన ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారో ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అది కనువిప్పు కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే రాజకీయ అవసరం ఏర్పడదో అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకోదనే విషయం మనందరికీ తెలుసు. ఆ రాజకీయ అవసరం ఈరోజు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కానీ ఉద్యమాల్లో ఉన్నటువంటి ఉద్యమకారుల ఒత్తిడి వల్ల అయితే ఆ రాజకీయ అవసరం అయితే ఏర్పడింది. కానీ దానిని మళ్ళీ ఏమాత్రం నీరు కాచినా బలహీనపరిచినా మళ్ళీ సమస్య మొదలుకు వస్తుంది. గులాం నబీ ఆజాద్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ప్రక్రియ మళ్ళీ జీరో నుంచి ప్రారంభమయ్యేదానికి ఇదే కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మారిపోయే పరిస్థితులు. అందుకనే ఈరోజు మనం చూసాం 3 పార్లమెంట్ సభ్యులు అవుతున్నాం. మళ్ళీ పార్లమెంట్ మేము ఈరోజు హాజరవుతాము. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి కూడా ఈ 10 మంది 11 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్లమెంట్ సమావేశాలు కనుక బహిష్కరించినట్లయితే వెళ్ళకున్నట్టయితే అనేకమైనటువంటి ఉపద్రవం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోబోతోంది. చివరికి ప్రధానమంత్రి రాజీనామా చేసే పరిస్థితికి రాబోతున్నది. అటువంటి పరిస్థితిలో వీళ్ళు ఒక మాట మీద గట్టిగా నిలబడ్డట్టయితే వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ఏర్పడిన రాజకీయ అవసరాన్ని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చడానికి దోహదపడుతున్న విషయాన్ని కూడా మన నాయకులు కనువిప్పయ్యే రీతిలో ఉద్యమకారులు విద్యార్థులు ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఉద్యమాన్ని మనం ఈరోజు కాంగ్రెస్ యొక్క అధిష్టానాన్ని ఈ రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకులనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని మనం ఉద్యమం కొనసాగిస్తే అది సాధ్యమవుతుంది. మంత్రులు రాజీనామా చేశామంటున్నాం, కానీ నిజంగా మీకు చిత్తశుద్ధినైతే ఈరోజు మంత్రులు గవర్నర్ రాజీనామా చేస్తే ఎందుకు కేంద్రం దిగిరాదు? ఈ కోణంలో ఆలోచన చేయకుండా ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉంది కాబట్టి ప్రజలతో మమేకం కావాలి. మరోవైపు అధిష్టానాన్ని ఏమాత్రం ధిక్కరించకుండా 2 విధాలుగా ఈ 2 విధానాలు అయితే అవలంబిస్తున్నారో ఈ ద్వంద్వ నీతిని మాత్రమే ప్రజలు ఈరోజు ఏమాత్రం కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నట్టు వాళ్లకు ప్రజలు ఆదరణ పొందలేని విషయాన్ని కూడా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు సిఆర్ గారు కూడా మాట్లాడారు, ప్రాంతాల వారీగా నాయకులు విడిపోయి ఉండొచ్చు, కానీ ప్రాంతాల వారీగా నాయకులు విడిపోయినప్పటికీ కూడా పార్టీలకు అంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. పార్టీలుగా కొనసాగుతున్నటువంటి పార్టీకి ఒక స్పష్టమైన నీతి అభిప్రాయం లేకపోతే అది పార్టీగా మనుగడ కొనసాగలేదు. కాబట్టి ఇప్పటికైనా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో నీతితో నిజాయితీతో వచ్చినట్టయితే అందరూ కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఏ పార్టీతో కూడా ఈరోజు తెలంగాణ కోసం కలిసి పనిచేయడానికి సంకోచించాలనే విశ్వాసం నాకు. ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీగా ఈరోజు ఉద్యమంలో ఉన్నటువంటి లెఫ్టిస్టులతో కానీ రైటిస్టులతో కానీ సెంట్రిస్టులతో కానీ తెలంగాణ కోసం ఒక స్పష్టమైన ఆలోచన ముందుకు వస్తున్నామంటే ఒక ప్రధానమైనటువంటి ఒక అంశంతో ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అరమరికలు లేకుండా బేసిజాలకు పోకుండా తెలంగాణ సాధన కోసం అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నిజాయితీతో మీరు కూడా ముందుకు వచ్చినట్టయితే ఒక స్పష్టతతో మీరు కూడా ముందుకు వచ్చినట్టయితే కలిసి పనిచేయడానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ ప్రజల ముందు ఒక రకంగా పార్టీల ముందు ఒక రకంగా మాట్లాడే విధానాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి దయచేసి మొన్న ఆదిరెడ్డి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు 12 పేజీల ఉత్తర్వులు రాశారు. చాలా బాధాకరం. మేము ఢిల్లీకి వెళ్ళాం, నేను మా పార్టీ నుంచి లక్ష్మీనారాయణ ఆదిరెడ్డి ఒక మరణాంతరం. అక్కడ మన మిత్రులు హరీష్ రావు గారు వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే 2వ రోజు మేము మార్చికి వెళ్తే ఎక్కడ పత్రికల్లో కూడా జాతీయ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఆదిరెడ్డి మరణం గురించి కానీ ఆదిరెడ్డి రాసిన 12 పేజీల ఉత్తరం గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావన. ఇది ఇంత బాధాకర విషయంలో ఉద్యమం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో కందెన లాంటి పత్రికలు రావడము ఈ ఉద్యోగాలకు తప్పకుండా ఊతమిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నాను. ఆదిరెడ్డి యొక్క 12 పేజీల ఉత్తరమే ఈరోజు కరిదీపక కావాలి ఉద్యమానికి. ఆ 12 పేజీల ఉత్తరంలో స్పష్టంగా వారు వేలెత్తి చూపించారు. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మరోవైపు తెలుగుదేశం ఒక ద్వంద్వది. ఈ 2 కలత చెందుతా ఉన్నది, కలవరపడుతున్నది మాలాంటి ఉద్యమకారులు. అందుకని నేను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు చివరి చావు కావాలి, దీనికి కన్వీప్ కావాలి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ నాయకులందరూ కూడా కన్వీప్ అవుతున్నటువంటి ఆలోచనతోనే ఢిల్లీకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికైనా దోబుచారేటువంటి పార్టీలు స్పష్టంగా ఉద్యమం పట్ల కానీ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే, నీతి ఉండి నిజాయితీ ఉన్నట్టయితే ముందుకు రండి, కలిసి పనిచేద్దాం. అంతేగాని మీ యొక్క రాజకీయ మనుగడ కోసం ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు. ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు
స్పష్టంగా విద్యార్థులకు యువకులు కూడా మీరు విజ్ఞప్తి చేయదలుచుకున్నారు. బంగారు తెలంగాణ కోసం మీరు జీవించి ఉండాలి. ఎవరు కూడా ఆత్మహత్యలు పాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ వస్తుందా లేదా అనుమానం మీరు తాగివ్వకుండా ఇవాళ కాంగ్రెస్ కనుక మోసం చేసి తెలంగాణ ఇవ్వకపోతే కూడా 2014లో ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతుంది. ఎన్డీఏ వచ్చిన తర్వాత ఇస్తామనేటువంటి మాటను కూడా జాతీయ నాయకత్వం నుంచి బీజేపీ అద్వానీ నుంచి మొదలుకుంటే నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మన మీడియాలో పత్రిక మిత్రులు ఎన్డీఏలో ఏకాభిప్రాయం ఉందా అని.